హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నీట్గా కడుక్కున్న మటన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దానిని 1 గంట పాటు మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకుందాం. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. దీనిపై కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ లేకుండా పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఉల్లిపాయలు, గసాలు, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, బాదం పప్పు, ఇంకా టమాటా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత తీసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకుందాం. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇలా ఉడుకుతున్న సమయంలో ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పై పెట్టుకుందాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర మరియు పుదీనా వేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది.